రాముడమ్మ రాముడు అందాల రాముడు, అయోధ్య రాముడు అందరికీ దేవుడు. ఆ రోజుల్లో పురాణ కాలంలో ఏ విధంగా జరిగింది? రాముడి యొక్క కథ ఏ విధంగా స్టార్ట్ అయింది? అనే ఒక చిత్రాలైతే మనం ఆ గుడిలోకి అంటే ఆ గుడిలోకి మనం ఎంటర్ అవ్వగానే చిత్రాలుంటాయి. అప్పట్లో ఏం జరిగింది? ఎలా ఉండేవారు? అంటే రాముని పట్టాభిషేకం ఎలా జరిగింది? రాముడు సీతాదేవిని వివాహం చేసుకున్న తర్వాత వనవాసం వెళ్ళవలసొచ్చింది. ఎందుకు వెళ్ళవలసొచ్చింది? మొత్తం అంతా కూడా ఇక్కడ విల్లును విరిచే విధానం గానీ, ప్రతి ఒక్కటి కూడా మనకక్కడ క్లియర్‌గా చూపించబడ్డాయి. అంటే మీరు వెళ్ళిన వెంటనే లోపలికి వెళ్ళిన వెంటనే ఆ చుట్టుపక్కల అంటే పైననమాట. పైన టాప్‌లోనైతే ఈ ఈ చిత్రీకరణ జరిగింది. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చూడాలి. సీతాదేవి కోసం వానర నీలి మేఘశ్యామ రూపంలో దర్శనమిస్తున్నారు. అయోధ్యలో బాలరాముని చేయగా మిగిలిన శిలతో బాలగణపతిని చేసి అయోధ్య నుండి మీ అందరి దర్శనార్థం కోసం యూతాయికాన్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. శిలతో బాలగణపతిని చేసి అయోధ్య నుండి మీ అందరి దర్శనార్థం కోసం యూతాయికాన్ వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది. రామాయణంలో ఎంబీపీలో పెట్టిన అయోధ్య గణపతిని మేము చూడడానికొచ్చాము. మాకు చాలా ఆనందం అనిపించింది. ఒక 10 మంది ఫ్రెండ్స్ వచ్చాము. అందరూ వేరే వేరే చోట్లకెళ్లారు. అక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది. చిన్నపిల్లలు చాలా ఆనందిస్తున్నారు. ఈరోజు చాలా సరదా పండగలాగుంది. ప్రతిరోజు సాయంత్రం లోపలికెళ్ళడానికి కేవలం రూ. 20 టికెట్ మాత్రమే పెట్టారు. మీరందరూ కూడా తప్పకుండా రండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోలతో ప్లీజ్. వినాయక చవితి రోజు తమ తల్లిదండ్రులైనటువంటి శివపార్వతులు రావడంతో కొబ్బరికాయలు వ్యాపారం చేస్తున్నటువంటి వినాయకుడు వెంటనే కొబ్బరికాయను కొట్టి జ్యూస్గా మార్చి తమ వద్ద ఉన్నటువంటి ఒక కుర్రవాడితో శివపార్వతులకు ఇప్పించారు. దీంతో ఈ యొక్క చిత్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎంత ఎత్తుకి ఎదిగినా సరే తమ ముందు చేసిన పనిని మర్చిపోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాల రూపంలో చెప్పడం జరిగింది. ఈ విగ్రహాలు అప్పు గారి ఏరియా, వైజాగ్ అప్పు గారి ఏరియాలో ఉన్నాయి. చాలా అద్భుతమైన వినాయకులు. ప్రతి ఒక్కరు చూడడానికి రండి ప్లీజ్. దోస్తోన్ గీడ చూస్తుండ్రే, నమస్తే. ఆర్కే బీచ్ వినాయకుడు. ఆర్కే బీచ్ దగ్గర చేసే వ్యాపారస్తులందరి ఫోటోలతో ఒక అద్భుతమైన వినాయకుడిని తయారు చేశారు. మూరి మిర్చిర్ల వ్యాపారం, అలాగే మొక్కజొన్న పొత్తులు, వివిధ రకాలైనటువంటి మామిడికాయ ముక్కలు కోసి అమ్మడం. నిజంగా ఈ బాయ్స్ తయారు చేసిన వినాయకుడు చాలా సూపర్. చాలా మంది నెటిజన్స్ అయితే గొగ్గోలు పెడుతుండ్రు. కుర్రోళ్ళందరికీ ఒక ఓ వేసుకొని మనకి లైక్ కొట్టండి.